మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పార్టీ అధిష్టానం నుంచి అలాగే జగనన్న నుంచి ఒక సందేశాన్ని, రాబోయే ఉపద్రవాన్ని ఆపడానికి రాయలసీమ వాసులందరూ, ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం, నెల్లూరుతో కలుపుకొని రాయలసీమ అంతా కూడా ఎక్కడ మాట్లాడుతున్నామంటే నంద్యాల గడ్డ మీద మాట్లాడుతున్నాం. రాయలసీమ అనే పేరు పెట్టిందే, బొడ్డు కోయకుండా పేరు పెట్టిందే నంద్యాల గడ్డ మీద. 98 సంవత్సరాల క్రితము 1928లో చిలకూరి నారాయణ అనేట ఆయన అనంతపురం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నంద్యాల గడ్డ మీదనే ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు పెట్టారు. రాయలసీమ అనే పేరు లేకముందు ఈ ప్రాంతము ఎవరో దారదత్తం చేస్తే దత్త మండలాలుగా సీడెడ్గా పిలువబడేటివి. ఆ రోజుల్లో కూడా హైదరాబాద్లో ఒక ఆయన, ఒక నవాబు అషబ్జా II అనేట ఆయన 1800లో దాదాపు ఈ రోజుకు చూస్తే 226 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళకి ఈ ప్రాంతాన్ని దత్తత ఇచ్చాడు. ఎవరో ఇస్తే ఎవరో తీసుకుంటే ఆ ప్రాంతానికి దత్తత అనే మండలాలని ఎందుకు పేరు ఉండాలో, ఓ ప్రత్యేకమైన పేరు ఉండాలని పేరు పెట్టినవాడు చిలుకూరు నారాయణ గారు. అది నంద్యాల గడ్డ మీద. ఈ రాయలసీమ మొత్తం ప్రాంతానికి రాయలసీమ అనేది ఏదైతే పిలుస్తున్నామో, ఎందుకు ఈ మాట రాయలసీమ నేను నొక్కి చెప్తున్నానంటే, అది రాయలసీమ ఎత్తిపోతుల పథకం. ఎవరో ఆపమంటే ఇంకొక ఆయన ఆపుతున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆపమంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నీళ్లు ఆపుతున్నారు. మనకి పేరుకే అంత పోరాటాలు చేసిన గడ్డ మీద, నంద్యాల గడ్డ మీద నీరు కోసం ఎంత త్యాగం చేయాలి మనం? ఎంత ఉపద్రవం వస్తున్నప్పుడు మీరు అనుకుంటున్నారేమో కేవలం సాగునీరుకే ఇబ్బంది వస్తుంది, తాగునీరుకే ఇబ్బంది వస్తుందేమో, కానీ స్నానాల నీళ్ళకి కూడా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఇదే మొన్న కూడా చెప్పారు అక్కడ, నాకు ఆయన చెప్పిన తర్వాత బాగా అర్థమైంది. ఇది ప్రాజెక్ట్ అనుకుంటే కింద రంధ్రం పెట్టి వాళ్ళు తీసుకొని పోతే పైన రంధ్రం మనకుంటే ఎన్ని నీళ్ళు మనకు వస్తాయి? ఎన్ని నీళ్ళు మనం తెచ్చుకోగలం? నేను అంకెల జోలికి, గణాంకాల జోలికి పోదలుచుకోలేదు. ఎందుకంటే టీఎంసీల గురించి, పోతిరెడ్డి రెగ్యులేటరీ పాడు గురించి, కడుతున్న ప్రాజెక్టుల గురించి, కట్టబోతున్న ప్రాజెక్టుల గురించి, వాటి నిల్వ సామర్థ్యం గురించి, అన్నిటి గురించి కూడా చాలా మందికి చాలా అవగాహనలు ఉన్నాయి. మనకి రాయలసీమ గడ్డ మీద పుట్టినాం. ఈ గడ్డ మీద మనకు బొడ్డు కోసి మనకు పేరు పెట్టినారు. నిలుపుకోవాల్సింది మనం. ఇది టైం వచ్చింది మనకి. ఎవరో ఒక చీకటి ఒప్పందం ఆయన ఎంత గట్టిగా చెప్పాడు. ఒక అసెంబ్లీలో, సాక్షాత్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను అడిగాను ఒక ప్రైవేట్ మీటింగ్ లో, కావాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు, కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పాడు. ఆయనకు ఒకటికి అసెంబ్లీ ఉందా? మన చంద్రబాబు నాయుడు గారికి కూడా అసెంబ్లీ ఉంది కదా. ఆయన ఇప్పుడు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ రాయలసీమ పట్ల అంకిత భావాన్ని, ఈ రాయలసీమ మీద పట్ల ఉన్న ప్రేమను ఆయన నిరూపించుకోవాల్సిన సమయం ఉంది. ఆయన అసెంబ్లీలో ప్రకటించాలి, ఖచ్చితంగా నేను ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తాను, లేదా ప్రారంభించబోతున్నాను, ప్రారంభించాను, పోయి చెక్ చేసుకోండి అని ఆయన చెప్పగలగాలి. నిజంగా సీమ బిడ్డ అయి ఉంటే. లేకపోతే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో సాగునీరే, తాగునీరే కాదు, అన్ని నీళ్ళకు కూడా ఇబ్బంది వస్తుంది. అందువల్ల ఒక ఉద్యమాన్ని, ఒక ప్రజా ఉద్యమానికి జగనన్న పిలుపునిస్తున్నాడు. ఆ విషయం చెప్పడానికే నేను నంద్యాల దగ్గరికి వచ్చి మరి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దశల వారీ ఉద్యమాలు జరుగుతాయి. ఖచ్చితంగా మాస్ మూవ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రజా ఉద్యమంలో రాయలసీమ మీద గడ్డ మీద బొడ్డూడిన ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చి పాల్గొనాలి. మీ నీళ్లను మీరు రక్షించుకోవాలి. రాబోయే తరాలకు కూడా మీరు నీళ్లను అందించిన వాళ్ళు అవుతారని కూడా తెలియజేస్తున్నారు. మీరు మౌనంగా ఉంటే, ఖచ్చితంగా మౌనంగా ఉంటే అది మనకు ఖచ్చితంగా శాపం అవుతుంది. వాళ్లకు ఓటు వేస్తే మనకు శాపం అయింది, వాళ్ళకి అధికారం ఇస్తే అది మనకి ఈ ప్రాంతానికి శాపం అయింది. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రజల కోసం, ఈ ప్రాంతంలో ఉండే పొలాల నీళ్ల కోసం మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం వచ్చిందని నేను తెలియజేస్తున్నాను. ఏదో ఎవరో పోరాడతారు, ఎవరో అడుగుతారు, దాని తర్వాత వస్తే ఏమి, రాకుంటేమి, లేకపోతే ఏదైతే కేసులు పెడతారేమో, దానికి వెళ్తే ఇంకొక ఇబ్బంది వస్తుందేమో అని మీరు వదిలిపెడితే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా మనము ఈ ప్రాంతానికి నష్టం చేసిన వాళ్ళం అవుతాం మీరు ముందుకు రాకపోతే. పత్రికల ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను, పత్రికలు కూడా మీ వంతు బాధ్యతను మీరు నిర్వహించాల్సిందే సమయం వచ్చింది. అలాగే ప్రజలారా, రైతులారా, మేధావులారా, స్త్రీలారా, మహిళలారా, మీరందరూ కూడా ఇది సమయం. ఈ గడ్డ మీద నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా మీరు రావాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి ఇంటి నుంచి ఒక్కరుగా, వీధికి 10 మందిగా, గ్రామానికి 100లాదిగా, అలాగే నియోజకవర్గానికి, మండలానికి వేలాదిగా, లక్షలాదిగా మీరు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒకరు అడిగితే ఇంకొకరు ఆపుతున్నారంటే అర్థం ఏమి? ఇది నిజాం ప్రభువుకు మిగతా వాళ్ళకి తేడా ఏముంది?
హైదరాబాద్ లో నిజాం ప్రభు ఆయన అడిగితే టిప్పు సుల్తాన్ మూడో మైసూరు వారి తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా దత్తత ఇచ్చేశారు. అది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పాలన ఉండినది కాబట్టి. ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటాము? ఇది ప్రజాస్వామ్య దేశం కదా, ప్రజలు ఎంపిక చేస్తున్నారు. మాకు తక్కువ సీట్లు వచ్చిండొచ్చు, ఓట్లు తక్కువ వచ్చిండొచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం మాదే. ఖచ్చితంగా మేము ఆ బాధ్యతను మానుకోవాలనుకోవట్లేదు. మళ్ళీ ఎప్పుడో ఓట్లు వచ్చిన రోజు, సీట్లు వచ్చిన రోజు, మాకు అధికారం వచ్చిన రోజు ఆ రోజు మాట్లాడతామని మేము అనుకోవట్లేదు. ఈ రోజు మాకు బాధ్యత ఉందని మేము భావిస్తున్నాం. మీరు ఖచ్చితంగా దేనికోసం మీరు హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చారు? ఎన్నిసార్లు ఈ రాజధానిలో మీరు మారుస్తూ వస్తారు? ఎన్నిసార్లు జరుగుతాయి రాజధానిలో? ఈ 70 సంవత్సరాల్లో క్యాపిటల్ అంటే ఏంది? ఒక తల లాంటిది. అది ఆ తలని ఎన్నోసార్లు తీసేశారు. ఉమ్మడి మద్రాసు నుంచి తీసేసి, కర్నూలులో ఉన్న దాన్ని తీసేసి, హైదరాబాద్ నుంచి తీసేసి, ఓటు నోటుకు భయపడి అక్కడికి అమరావతికి వెళ్ళిపోయి ఆ వరద ప్రాంతాల్లో కడుతూ ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో, ఈ గ్రేటర్ రాయలసీమ వాడి ప్రతి పౌరుడి హక్కు ఇది. ఈ హక్కును మనం కాపాడుకోవాలా. ఇది మాస్ ఉద్యమాన్ని తీసుకోవాలా. పార్టీ ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఏం నిర్ణయాలు తీసుకుంటుందో వాట్సాప్ లో కానీ పత్రికల ద్వారా మీరు తెలుసుకోండి. దానికి మీరు కంకణం కట్టుకొని వచ్చి నిలబడాలని నేను తెలియజేస్తున్నాను. ఒక్కరోజు టైం ఇస్తేనే పెద్ద ఎత్తున పోతిరెడ్డిపాడు దగ్గర అందరూ గర్వపడే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మీరు తీసుకొచ్చారు. మేమందరం వచ్చి పాల్గొన్నాం. మళ్ళీ 1వ తేదీ కడపకి వెళ్ళి పాల్గొంటాం. ఇంకా ఎక్కడ ఉద్యమాల కోసం ఈ పనులు చేస్తారో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇది మనదనేది మీరు గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి పోగొట్టుకున్న తర్వాత నీళ్ళే జీవితం, నీళ్లు లేకుండా జీవితం లేదు. మనకి వాళ్ళకి సంపదలకి వేరే ప్రాంతాల్లో నీళ్లున్న ప్రాంతాల్లో వాళ్ళ సంపదలు మేట పడుతున్నాయి. మనకు పేదరికాన్ని అనుభవిస్తున్నాం అంటే కేవలం నీళ్లు లేకపోవడం వల్లనే అనుభవిస్తున్నాం. ఎన్నిసార్లు మనము పంటలు లేక, జీవనోపాధులు లేక, ఉపాధి లేక మనం వలసలు పోతాం. వలసలు పోతున్న పరిస్థితుల్లో కూడా ఎన్ఆర్జీఎస్ పరిస్థితి ఏందో కూడా మీకు తెలుసు. ఈ ప్రాంతము ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాలన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు. ప్రతి ప్రాజెక్టు కూడా, వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, అటు సోమశీల కావచ్చు, అంద్రినేవా కావచ్చు, ప్రతి ప్రాజెక్టు కూడా ఈ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ మీదనే ఆధారపడి ఉంది. ఇక ఎక్కడైతే నీళ్లు తీసుకుంటామో 800 అడుగుల దగ్గర నీళ్లు తీసుకుంటేనే ఉపయోగపడుతుంది. ఇప్పటికే వాళ్ళు రోజుకు 7 టీఎంసీల నీళ్లు తీసుకుంటూ ఉంటే జగనన్న 3 టీఎంసీల నీటికి ప్రయత్నం చేసి మనకిస్తే అది కూడా గండి కొట్టారు. అంతేకాకుండా వెకిలి మాటలు మాట్లాడుతున్నారు 3 టీఎంసీలతో ఏమొస్తుంది అనేది. ప్రతిరోజు 3 టీఎంసీలతో వస్తేనే మనం బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇది తమ బాధ్యతగా భావించాలని చెప్పేసి నేను దాదాపు ఈ గడ్డ మీద నిలబడి 226 సంవత్సరాల చరిత్ర చెప్పాను. నేను ఇలాగే మనం పోతే మన చరిత్ర భవిష్యత్తు తరాలు చెప్తారు. గెలిచిన చరిత్రే అవుతుంది, ఓడిన చరిత్రే అవుతుంది. నీళ్లు రాకపోయింది అంటే మనమే బాధ్యత అవుతాము, నీళ్లు తీసుకొచ్చుకున్నా కూడా మనమే బాధ్యతలు అవుతాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్తతో అవేర్నెస్ తో ఉండాలని, చైతన్యంతో ఉండాలని కూడా మిమ్మల్ని అందరికీ కోరుతూ నాకు ఈ అవకాశము పార్టీ నుంచి మీకు అందరికీ తెలియజేయడానికి మీ పార్టీ పెద్దలందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా మీతోనే. జై రాయలసీమ. ముఖ్యంగా ఈరోజు ఏదైతే పోతిరెడ్డిపాడు అంశం ఉందో, మన పోతిరెడ్డిపాడు దగ్గర మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఏదైతే రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలతో కూడా ఈ తరహా మీటింగ్లు జరపాలా, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రతి జిల్లాలో కూడా వాళ్ళ అభిప్రాయాలు సేకరించాలా అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. రేపు 1వ తారీఖున కడప జిల్లాలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మా ఆహ్వానం ఇదే. ఏంటంటే ఇది ఏదో పార్టీకో ఇంకో దానికో ఇంకో విధంగా చూడొద్దు. పార్టీ మీటింగ్ గానో ఇంకో మీటింగ్ గానో, ఇది ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద జరిగే ఉద్యమ మీటింగ్ కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ముఖ్యంగా గతంలో పోతిరెడ్డిపాడు లేనప్పుడు 2004 ముందర మన రాయలసీమ పరిస్థితి ఏంటి, వ్యవసాయం పరిస్థితి ఏంటి, ఈ రోజు మన పరిస్థితి ఏంటి, మన అందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు ఫ్లడ్ డేస్ అంటే వర్షపు రోజులు తగ్గిపోతున్నాయి కాబట్టి మనం నీళ్లు ఉన్నప్పుడే మన రిజర్వాయర్లు అన్ని కూడా నింపుకోవడానికి ఇంకా ఇంకా పెంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అది పూర్తి అయ్యే సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్క రాష్ట్రం ఒక లాభాల కోసము, అక్కడున్న కాంగ్రెస్ పార్టీకి లాభం జరగడానికి కోసము ఈరోజు దాన్ని ఆపేయడం ఎంత దుర్మార్గం. అదే కాకుండా ఆయన ఏమని మాట్లాడతాడంటే కేవలం 3 టీఎంసీల నీళ్లు ఎవరికి పనికి వస్తాయి, ఏమొస్తాయి? 3 టీఎంసీల నీళ్లతో ఎన్ని లక్షల ఎకరాలు పండుతుందో అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీకు ఈరోజు మ్యాండేట్ ఇచ్చినారు ప్రజలు ఇట్లాంటి పనులు చేయడానిక? ఈరోజు రాయలసీమకి అన్యాయం చేస్తున్నారు మీరు. ఈరోజు ఖచ్చితంగా ఇది రాయలసీమ లిఫ్ట్ ఆగిపోవడం వలన రాయలసీమ ప్రజలకి రేపు ఎప్పుడైనా రానున్న కాలంలో రాయలసీమ ఎడారిగా మారే అవకాశం ఉంది. ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు అసలు పూర్తిగా పంటలు కూడా పండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు
దీని మీద మన అందరం కూడా ఉద్యమించాలా. ప్రతి ఒక్క రైతు సోదరుడికి ప్రత్యేక ఆహ్వానం కింద పిలుస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో భాగమై దీన్ని పెద్ద ఎత్తున మన గొంతు నిలిపియాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇదేదో ఒక పార్టీ లాభానికి దీనికోసమో చేయడం లేదు. మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందరికి రమ్మని చెప్పేసి మనం కోరుతా ఉన్నాము. ఈ రోజు మన నోటి దగ్గర, అంటే రాయలసీమకి కర్నూలు ముఖద్వారం లాంటిది, అట్లాంటిది మన నోటి దగ్గర పోయే నీళ్లు మనం తీసుకోవడానికి వీల్లేదు. పక్కన తెలంగాణ రాష్ట్రానికి లాభం జరగాల, ఆ తర్వాత డెల్టా వాళ్ళకి లాభం జరగాల, కానీ రాయలసీమ వాసులు మాత్రం మీకు ఏదో మిగులు నీళ్ళు లేకపోతే ఎప్పుడైనా ఫ్లడ్ వచ్చినప్పుడు మీరు నీళ్లు తీసుకొని ఎంతవరకు సమంజసం అందరు కూడా ఆలోచన చేయాలా. ఈరోజు శ్రీశైలం డ్యామ్ కోసము రాయలసీమ ప్రాంతం ప్రజల యొక్క భూములు పోయినాయి. వాళ్ళకి ఈ రోజు కూడా ఎవరైనా కొత్తగా గవర్నమెంట్లు వస్తే ఈ రోజు కూడా వాళ్ళు కాగితాలు పట్టుకొని మాకు ఇంకా న్యాయం జరగలేదు, మాకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, మాకు రిహాబిటేషన్ ఇస్తామన్నారు, ఇంకా అవి న్యాయం జరగలేదని తిరిగే పరిస్థితి ఉంది. అదే విధంగా ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఎవరు నష్టపోతారు? రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయినప్పుడు అంత ఫ్లడ్ వస్తే ఫస్ట్ కర్నూలు మునిగిపోయేది. అంటే ఏదొచ్చినా, ఏ డ్యామేజ్ వచ్చినా మనం ఫేస్ చేయాలా, మనం భూములు ఇవ్వాలా, మనం చేయాలా, కానీ దాని నుంచి వచ్చే నీళ్లు మాత్రం మనం వాడుకోవడానికి లేదు అని అంటే ఇది ఎంతవరకు సబబో అందరు కూడా ఆలోచన చేయాలా. అందరు కూడా పెద్ద ఎత్తున రేపు 1వ తారీఖున జరగబోయే ఈ మీటింగ్ కి, రాయలసీమ మీటింగ్ కి, కడప జిల్లాలో ఉదయం 10 గంటలకు జరగబోయే మీటింగ్ కి పెద్ద ఎత్తున హాజరై అందరు కూడా సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాను.